ఇప్పుడు ఎట్లా ఉండేది. మనం సాక్ష్యం ఏంటంటే ఇదే ఈ ఒక్క రోడ్డు ఈ ఏరియానే మనకు సాక్ష్యం. గతంలో ఎంత అధ్వానంగా ఉండే ఇక్కడ రోడ్లు కానీ గతంలో ఇవన్నీ కూడా స్లమ్స్ కింద మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. రైమత్ నగర్ అయింది, బోరబండ అయింది, ఎర్రగడ్డ అయింది, ఈ ప్రాంతాలన్నీ కూడా. మరి ఇవాళ ఎవరు కూడా స్లమ్స్ అని అనకుండా మరి ఈ 6 ఏళ్లలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్లమ్ అని చెప్పి ఎవరు పిలిచే పరిస్థితులు లేరు. అంత బ్రహ్మాండంగా మరి ఈ 6 ఏళ్లలో అభివృద్ధి ఎంతో జరిగింది. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలంటే మరి ఇక్కడ దాదాపు 320 గుడిసెలు ఉండేవి. దరిద్రంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మీటింగులకి దానికి దీనికి వాడుకున్నారు తప్పితే వాళ్ళకి ఎప్పుడు సహాయం చేయలేదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ఆదేశాలతో మరి దాదాపు 320 గుడిసెలతో ఖాళీ చేయించి వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అందరూ డబుల్ బెడ్రూమ్లు వేయి అని అన్నారు, కానీ మనం ఇచ్చి చూపించాం. మొత్తం 320 మందికి ఇక్కడ నుంచి కట్టుబట్టలతో వెళ్ళి వాళ్ళు పాలు పొంగించుకుని ఆ ఇళ్లలో నివసిస్తూ జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ మన పక్కనే దళిత స్టడీ సర్కిల్, మరి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఈ దళిత స్టడీ సర్కిల్ని ఇక్కడ నిర్మిస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు. గతంలో ఇక్కడ దాదాపు నీళ్లు కూడా ఉండేవి కాదు. ఇక్కడ నుంచి చాలా మంది ప్రజలు వెళ్ళి అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు బ్రహ్మాండంగా ఇక్కడ ఎవరికి కూడా నీటి ప్రాబ్లం ఇవ్వాలి దాకా ఎవరు కూడా చెప్పలేదు. ఈ ఏరియాలో మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గతంలో ఉన్నదానికి 6 ఏళ్ల క్రితం ఇప్పుడు ఉన్నదానికి ఎవరు కూడా మాకు నీళ్లు లేవు, మాకు ఎప్పుడు నీళ్లు రావట్లేదని చెప్పడం జరగలేదు. గతంలో ఇక్కడ 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచే ట్రయల్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా అంటే ఇప్పుడు కాలనీల వరకు వస్తే ఇప్పుడు కళ్యాణ్ నగర్ వెంచర్ 1 ఉంది. ఆ కళ్యాణ్ నగర్ వెంచర్ 1కి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరి కేసీఆర్ గారి మీద నమ్మకం మీద, కేటీఆర్ గారి నమ్మకం మీద మరి 40 కోట్ల ఆస్తి వాళ్ళు మరి జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా చాలా మంది ప్రజలు హైదరాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మాకు ల్యాండ్ కావాలి, మాకు ఫంక్షన్ హాల్ కావాలంటారు. కానీ ఫస్ట్ టైం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం మీద, మరి అది ముఖ్యంగా కేటీఆర్ గారి నమ్మకం మీద 40 కోట్ల ల్యాండ్ మరి ఆ రోజు జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ కేటీఆర్ గారు దాదాపు 1,40,00,000తో అక్కడ పార్క్ కూడా మనకు శాంక్షన్ అవుతుంది జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు. మరి అదేవిధంగా గతంలో చాలా మంది ఎన్నో విధాలుగా ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ ఉన్న స్లమ్స్ పబ్లిక్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకు నానా రకాలుగా ఈ అబద్ధాలు ఆడటం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్, మళ్ళీ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారంటే అది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి బోరబండలో కానీ, రైమత్ నగర్లో కానీ, ఎర్రగడ్డలో కానీ ఎక్కువ లబ్ధిదారులు ఇక్కడే ఉండటం జరిగింది. మరి ఈ విధంగా లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఈ 6 ఏళ్లలో ఇంత సంక్షేమ పథకాలు అందించడంలో మొదటి స్థానంలో మరి జూబ్లీహిల్స్ ఉండటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేయటం వల్ల మొన్న కూడా మాకు బ్రహ్మాండంగా ప్రజలు స్పందించి ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు టీఆర్ఎస్ కి అండగా నిలబడటం జరిగింది. ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ కి వెన్నంటూ నిలబడి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ కి అండగా నిలబడ్డారు. మరి ఈ విధంగా మనం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అనేక విషయాల్లో మనం ముందుండి ఎక్కువ లా అండ్ ఆర్డర్ విషయంలో గతంలో ఎన్ని గొడవలు అయ్యాయి, ఎన్ని కమ్యూనల్ రైట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ జరిగింది. కానీ ఇవాళ ఈ 6 ఏళ్లలో ఒక్క సంఘటన కూడా జరగలేదు. మరి ఈ విధంగా మరి ఇంత బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు పరిపాలించి మరి ఈ విధంగా మళ్ళీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తాం. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏదైనా తెలంగాణలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో కుల మతాలకు విభేదాలు లేకుండా అన్ని పండుగలు చేసుకునే కాన్స్టిట్యున్సీ ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ప్రతి పండుగ బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం, ఏ విధంగా గొడవలు లేకుండా. మరి ఇక్కడ కొంతమంది వచ్చి ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజలు ఎప్పుడు అండగా నిలబడి ప్రజలు తెలివిగా మరి ఇవన్నీ మాకు వద్దు, మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు కావాలని చెప్పేసి మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడు మనకు అండగా ఉండటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమం వల్ల ఎలక్షన్ వాగ్దానాల్లో అనేక వాగ్దానాలు మన అన్ని కూడా ఇమీడియట్లీ ఎలక్షన్ ముందు చెప్పడం, మళ్ళీ చేసి ఇలా ప్రజల్లోకి వచ్చి మరి ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ మరి ఉచిత మంచినీటి కార్యక్రమాన్ని మరి ఇవాళ కేటీఆర్ గారు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇది ప్రారంభించడం జరిగింది. మరి మనం ఎప్పుడు కూడా
టీఆర్ఎస్ పార్టీకి రుణం ఉన్న మనం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉండాలి టీఆర్ఎస్ పార్టీకి.